అందరికీ నమస్కారం. చందమామ కథల నుంచి అనుమానం మనిషి. ఒక గ్రామంలో సుబ్బయ్య శెట్టి అనే షావుకారు ఉండేవాడు. ఆయనకు వ్యాపారము, వడ్డీ వ్యాపారము ఉండేది. ఆయన కింద రాయుడు అనే గుమస్తా, నాయుడు అనే చిన్న గుమస్తా, ఇంటి పనికి ఒక పనివాడు ఉండేవాళ్ళు. ఈ ముగ్గురు నమ్మదగిన వాళ్ళే. కానీ శెట్టికి వాళ్ళ మీద ఏమాత్రమూ నమ్మకం లేదు. ఎందుచేతనంటే ఆయన అనుమానం మనిషి. అయితే శెట్టి తన స్వభావాన్ని ఆ ముగ్గురికి ఏమాత్రమూ తెలియనిచ్చేవాడు కాడు. ఆయన ప్రవర్తన చూసి ఆ ముగ్గురిలో ఎవరికి వారు శెట్టికి తన మీద ఉన్నంత నమ్మకం మరెవరి మీద లేదనుకునేవారు. శెట్టి వ్యాపార రీత్యా ఒకసారి దూరాన ఉన్న పట్టణం పోవలసి వచ్చింది. బయలుదేరే ముందు ఆయన భార్యతో, ఏమే, నేను తిరిగి వచ్చేదాకా పనివాణ్ణి ఒక గంట కనిపెట్టి ఉండు, వాడు నమ్మదగినవాడు కాడు అన్నాడు. భార్య అలాగే చేస్తానన్నది. తర్వాత శెట్టి పనివాణ్ణి ఒంటరిగా పిలిచి, ఒరే, నిన్ను తప్ప నేను మరొకరిని నమ్మలేను, నువ్వొక పని చెయ్యాలి అన్నాడు. దానికేం బాబు, అలాగే చెప్పండి అన్నాడు నౌకరు. మరేమీ లేదు, మన చిన్న గుమస్తా నాయుడు ఉన్నాడే, అతని బుద్ధి అంత మంచిదిగా కనబడటం లేదు. నేను తిరిగి వచ్చేదాకా నువ్వు ఓ గంట కనిపెట్టి ఉండాలి అన్నాడు శెట్టి. ఓ అలాగే, మీరు నిశ్చింతగా వెళ్ళిరండి అన్నాడు ఇంటి నౌకరు. ఆ తరువాత శెట్టి చిన్న గుమస్తాను ఒంటరిగా కలుసుకుని, ఇదిగో నాయుడు గారు, నిన్ను నమ్ముకొని నేను పట్నం వెళుతున్నానన్నమాట. పెద్ద గుమస్తా రాయుణ్ణి ఎలా కనిపెట్టి ఉంటావో ఏమో అన్నాడు రహస్యంగా. యజమానికి తన మీద గల విశ్వాసానికి నాయుడు ఉబ్బితబ్బిబ్బవుతూ, ఆ సంగతి మీరు చెప్పాలటండి, అతన్ని 1000 కళ్ళతో కనిపెట్టే పూచి నాది అని ధైర్యం చెప్పాడు. శెట్టి ఆఖరకు పెద్ద గుమస్తా రాయుడు ఉండే గదికి వెళ్ళి, రాయుడు గారు, నేను పట్నం వెళుతున్నాను. నీకు నేను ప్రత్యేకంగా చెప్పవలసిందేమీ లేదు. వ్యాపారపు లావాదేవీలు జాగ్రత్త, అడ్డమైన వాళ్ళందరినీ నమ్మవద్దు అని చెప్పి పట్నం వెళ్ళిపోయాడు. శెట్టి వెళ్ళిపోయాక ఆయన చెప్పిన పనులను అందరూ శ్రద్ధగా ఆచరించసాగారు. 2-3 దినాలు గడిచాక చిన్న గుమస్తా తనపై వేగు చేస్తున్నట్టు పెద్ద గుమస్తా పసిగట్టాడు. ఇంటి నౌకరు తన మీద ఒక కన్ను ఉంచిన సంగతి చిన్న గుమస్తా గ్రహించాడు. శెట్టి భార్య తనను 1000 కళ్ళతో కనిపెట్టి ఉన్న సంగతి నౌకరు గ్రహించాడు. ఇదంతా శెట్టి చేసిపోయిన ఏర్పాటని వారికి తెలీదు. ఎవరి మటుకు వారు తమ మీద వేగు చేస్తున్న వారిని శెట్టి చేత శిక్షింపజేయాలని నిశ్చయించుకొని అందుకు తగిన ఎత్తులు ఆలోచించుకున్నారు. ఒకరోజు పెద్ద గుమస్తా రాయుడు ఎవరితోనూ ఏమీ అనకుండా పెద్ద పెద్ద పళ్ళాల నిండా బియ్యము, పప్పు, ఒక చెంబు నిండా నెయ్యి తీసుకొని చిన్న గుమస్తా నాయుడు చూస్తూ ఉండగానే తన మనుషుల చేత పట్టించుకొని వీధిలోకి వెళ్ళిపోయాడు. అది చూసి నాయుడు అమిత ఆనందం చెందాడు. శెట్టితో చెప్పి ఆయన గౌరవం పొందటానికై అతను చూసినదంతా వివరంగా కాగితం మీద రాసుకున్నాడు. మరొక రోజు ఆ చిన్న గుమస్తాయే పనివాడు చూసే సమయంలో ఒక డబ్బుల సంచిని తీసుకొని అటు ఇటు దొంగచూపులు చూసి తన జేబులో వేసుకున్నాడు. అమ్మ దొంగ, దొరికావా అనుకుని పనివాడు ఆ రోజు గంట గుర్తు పెట్టుకున్నాడు. ఇది జరిగిన మర్నాడే శెట్టిగారింటికి ఒక కొత్త కూరల మనిషి వచ్చింది. వెంటనే పనివాడు తాను చేస్తున్న పని మానేసి వచ్చి కూరల మనిషితో సరసాలాడసాగాడు. అది చూడగానే శెట్టి భార్య, ఓరి భ్రష్టుడా, అయ్యగారిని రాని నీ భర్తం పట్టిస్తాను అని బెదిరించింది. అయ్యగారు వస్తే భయమా అని పనివాడు తన యజమానురాలిని మరింత రెచ్చగొట్టాడు. శెట్టి పట్నం నుంచి తిరిగి రాగానే నౌకరు మీద శెట్టి భార్య, చిన్న గుమస్తా మీద నౌకరు, పెద్ద గుమస్తా మీద చిన్న గుమస్తా రహస్యంగా ఫిర్యాదులు చేశారు. అందరూ చేసిన ఆరోపణలు విన్న అనంతరం శెట్టి అందరినీ సమావేశపరిచి, చూడండి,
నేను అలా పట్నం వెళ్ళగానే మీరు ముగ్గురు న్యాయము ధర్మము పాటించకుండా తెగబడి నా ఇల్లు దోచుకున్నారే, మీ వంటి నమ్మక ద్రోహులను పెట్టుకోవటం నా బుద్ధి తక్కువ కాదా అన్నాడు. పెద్ద గుమస్తా రాయుడు శెట్టితో, దయచేసి అదేదో సూటిగా చెప్పండి అన్నాడు. చెప్పేదేముంది, మీరు ముగ్గురు చేసిన పాడు పనులకు సాక్ష్యం ఉన్నది, నేరం ఒప్పుకుంటారా అన్నాడు శెట్టి. అందుకు అందరూ సమ్మతించారు. అప్పుడు శెట్టి రాయుడితో, ఏమయ్యా, నువ్వు ఫలానా రోజున పెద్ద పెద్ద పళ్ళాలతో బియ్యము పప్పు చెంబు నిండా నెయ్యి పట్టుకుపోలేదు, ఇదేమన్నా మీ అత్తగారి ఇల్లు అనుకున్నావా? నువ్వు చేసిన ఈ పని నాయుడు కళ్ళారా చూశాడు అన్నాడు. దానికి రాయుడు, అయ్యా శెట్టిగారు, ఆ రోజు శ్రావణ శుక్రవారం, ఆ రోజే వరలక్ష్మి వ్రతం కూడాను. ఆ వ్రతం నాడు మనం బ్రాహ్మణులకు స్వయం పాకాలు ఇస్తాం, నేను అదే చేశాను, తమరు మర్చిపోయినట్టున్నారు అన్నాడు. శెట్టి నిర్ఘాంతపోయి, అవునవును మరిచాను, నువ్వేమీ అనుకోకు, పొరపాటైపోయింది, ఇలాంటిదేదో ఉండి ఉంటుందని అనుకుంటూనే ఉన్నా, నీ సంగతి వదిలే, ఈ నాయుడి మాట ఏమిటి, ఇతను డబ్బు సంచి జేబులో వేసుకోవటం పనివాడు కళ్ళారా చూశాడే అన్నాడు. అందుకు నాయుడు, అవునండి తీసుకున్నాను, అది నా జీతం డబ్బు, పద్దులో రాసి ఉన్నదే చూసుకోండి అన్నాడు. శెట్టి కంగారు పడి, అవునవును, ఆ రోజు జీతం ఇచ్చే రోజు అనేది గుర్తే రాలేదు, కాకపోయినా చెప్పేవాడికి బుద్ధి ఉండాలి, నేనైనా మాట వరుసకు అడిగాను, మరొక విధంగా అనుకోకు అన్నాడు. ఆయన పనివాడికేసి తిరిగి, ఏమిరా నీ సంగతి ఏమిటి, నువ్వు ఉన్నది పని చేయటానికి కాదు అని అడిగాడు. అవునండి, నేను చేస్తున్నది కూడా పనేగా అన్నాడు పనివాడు. మరి పని మానేసి కూరగాయలమ్మితో సరసాలు మొదలు పెట్టావట కదరా దౌర్భాగ్యుడా అన్నాడు శెట్టి. అయ్య బాబోయ్, అదా, అది నా పెళ్ళామేనండి, అమ్మగారికి తెలియక మీతో ఏదో చెప్పి ఉంటారు అంటూ పనివాడు కాస్త సిగ్గుపడ్డాడు. తమలో ఒకరి మీద ఒకరికి చీలికలు తెచ్చిపెట్టినది శెట్టేనన్న సంగతి ముగ్గురికి తెలిసిపోయింది. వాళ్లకు శెట్టిపైన అసహ్యం పుట్టింది. వాళ్ళు ఆయనతో, చూడండి శెట్టిగారు, మీలాంటి అనుమానం మనిషి దగ్గర పనిచేయటం చేత మేము కూడా నమ్మక ద్రోహులం అయిపోవచ్చు, అందుచేత ఇక మీ కొలువు మాకు వద్దు, మాకు సెలవు ఇప్పించండి అని వెళ్ళిపోయారు. కథ సమాప్తం.